ఒక చల్లటి ఉదయం అడవిలో పక్షులు ఆనందంగా ఆడుకుంటున్నాయి. ఈ అడవిలో అనేక రకాల పక్షులు నివసిస్తాయి. కానీ చిన్ను, కాకి, కోయిల, చిలుక మాత్రం మంచి ఫ్రెండ్స్. ఒకరోజు చిన్ను అడవిలోని ఒక పెద్ద చెట్టుపై కూర్చుని తన స్నేహితుల కోసం ఎదురు చూస్తుంది. అప్పుడు చిన్నుకి ఒక చెట్టుపై బాక్స్ కనిపిస్తుంది. చిన్ను ఆ బాక్స్ తీసుకొని దాని గురించి తన స్నేహితులకి చెప్పాలనుకుంది. తన స్నేహితులు వచ్చాక చిన్ను వాళ్ళకు ఆ బాక్స్ చూపించి, ఈ చెట్టు మీద నాకు ఈ బాక్స్ కనిపించింది, ఆ బాక్స్ లో ఏముంటుంది అని చిలుక ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడు కాకి, ఇది ఓ మిస్టరీ, మనం దీన్ని ఓపెన్ చేసి చూడాలి. వాళ్ళు బాక్స్ని తెరిచినప్పుడు అందులో చిన్నుకి ఒక పేపర్ కనిపించింది. ఆ పేపర్ పై ఒక సందేశం ఉంది. ఈ అడవిలో ఒక రహస్యం ఉంది, దాని తాలూకు తొలి సూచన ఈ పేపర్ లో ఉంది, మీరు ఆ రహస్యాన్ని కనుక్కోగలరా? వాళ్ళు ఆ పేపర్ను పరిశీలించారు. పేపర్ పై రహస్య కోడ్ ఉన్నది. కోడ్ను విప్పి చదవడానికి చిన్ను తన తెలివితేటలను ఉపయోగించింది. అందులోని సంకేతాలను చదివింది. నీలికన్ను పక్షి ఉన్న చోటుకు వెళ్ళండి అని అంది. నీలికన్ను పక్షి ఎక్కడ ఉంటుంది? చిన్ను ఆశ్చర్యపోయింది. వాళ్ళు నీలికన్ను పక్షి కోసం వెతుకుతూ అడవికి వచ్చారు. ఆ అడవిలోని వివిధ చోట్ల నీలి పక్షి కోసం వెతుకుతున్నారు. ఆ సమయంలో వర్షం పడటం మొదలైంది. అప్పుడే ఎక్కువ వర్షం పడడంతో చిలుక, కాకి దారి తప్పిపోయారు. కోయిల, చిన్ను వెనుక తిరిగి చూడగా ఆ పక్షులు అక్కడ లేవు. దానితో వాళ్ళు చిలుక, కాకి కోసం వెతికారు. చివరికి చిలుక, కాకి దొరికారు. మీరు ఇక్కడ ఉన్నారా? మేము మొత్తం అడవిని వెతుకాము. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళడం స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్లకు అడవిలో పులి కనిపించింది. వాళ్ళు 1 నిమిషం భయపడిపోయారు. ఆ తర్వాత వాళ్ళు తెలివిగా పక్కకున్న పొదలో దాక్కున్నారు. చివరికి ఒక పాత చెట్టుపై నీలికన్ను పక్షిని కనిపెట్టారు. ఆ పక్షి దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఎగిరిపోయింది. వాళ్ళకు ఒక చెట్టు పైన మరో బాక్స్ కనిపించింది. ఆ బాక్స్ తెరిచి చూడగా అందులో ఒక మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ ఆధారంగా వెతుకుతూ వారు ఒక గుహని కనుక్కున్నారు. చివరకు వారు ఆ రహస్యాన్ని తెలుసుకొని అద్భుతమైన ఖజానాను కనుగొన్నారు. దానిని అడవికి తీసుకొచ్చి ఆ అడవిలోని అందరూ పక్షులు సంతోషంగా ఉన్నారు. ఆ బాక్స్ అక్కడ ఉంచింది అడవిలోని ముసలి పక్షి. అతను తన పక్షి స్నేహితులకు ఒక ఆశీర్వాదం ఉంచాలని అనుకొని ఆ రహస్య బాక్స్ లో ఉంచి వెళ్ళాడు. చూసారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు పట్టుదలతో ఎలా నిధిని కనుగొన్నారో. మేము కూడా పట్టుదలతో ఈ సబ్స్క్రైబర్లు రీచ్ అవుతాం అనుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.